వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో గత టెట్లో వచ్చిన ప్రశ్న పత్రాలు వివరించాను కాబట్టి చూడని వారు ఉంటే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా 6వ తరగతిలోని అభినందన 1వ పాఠం ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. 1వ ప్రశ్న, అభినందన అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? మొదటి ఆప్షన్ డాక్టర్ వానమామలై వరదాచార్యులు, 2 గూడూరు సీతారాం, 3 డాక్టర్ పల్లా దుర్గయ్య, 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. అభినందన పాఠ్యాంశ రచయిత ఎవరు? డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఏం రాశాడు? పోతన బాల్యం. 2 గూడూరు సీతారాం భూమిక. 3 డాక్టర్ పల్లా దుర్గయ్య వర్షం పాఠ్యభాగ రచయిత. ఇంకా ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయన అభినందన అనే పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. ఆన్సర్ శేషం లక్ష్మీనారాయణాచార్య. 2వ ప్రశ్న, అభినందన పాఠం ఏ ప్రక్రియకు చెందింది? మొదటి ఆప్షన్ కథ, 2 గేయం, 3 కావ్యం, 4 స్వగతం. అభినందన అనే పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే గేయం. ఆప్షన్ 2 గేయ ప్రక్రియకు చెందింది. 3వ ప్రశ్న, అభినందన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? 1వ ఆప్షన్ శ్రమ గౌరవం, 2 నైతిక విలువలు, 3 సహకారం, 4 సాహసం. అభినందన అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం శ్రమ గౌరవం. మొదటి ఆప్షన్ శ్రమ గౌరవం. 4వ ప్రశ్న, శేషం లక్ష్మీనారాయణాచార్య గారి విమర్శనాత్మక రచనలు ఏ పత్రికలో ప్రచురించారు? మొదటి ఆప్షన్ వైజయంతి, 2 ఆంధ్రభూమి, 3 స్రవంతి, 4 ప్రజాశక్తి. ఆప్షన్ 3 స్రవంతి అనే పత్రికలో అతని యొక్క విమర్శనాత్మక రచనలు ఉన్నాయి. నెక్స్ట్ 5వ ప్రశ్న, స్వరభారతి అనే గేయ సంకలనంను రచించిన కవి ఎవరో ఈ క్రింది వారిలో గుర్తించండి. మొదటి ఆప్షన్ డాక్టర్ వానమామలై వరదాచార్య, 2 శేషం లక్ష్మీనారాయణాచార్య, 3 డాక్టర్ పల్లా దుర్గయ్య, 4 పొట్లపల్లి రామారావు. స్వరభారతి ఎవరిదండి? శేషం లక్ష్మీనారాయణాచార్య. 2వ ఆప్షన్ శేషం లక్ష్మీనారాయణాచార్య. 6వ ప్రశ్న, రుధిరం అనే పదం అర్థమేమిటి? రుధిరం అనగా మొదటి ఆప్షన్ జలం, 2 పాలు, 3 రక్తం, 4 చెమట. ఆప్షన్ రక్తం. నెక్స్ట్ 7వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో త వర్గం అక్షరాన్ని గుర్తించండి. మొదటి ఆప్షన్ ఝ, 2 ధ, 3 ధ, 4 భ. తా వర్గ అక్షరాలు తా, త, ద, ద, న. ఆప్షన్ 3 ధ. 8వ ప్రశ్న, ఈ క్రింది పదాలలో వరుస ద్విత్వ సంశ్లేషాక్షరాల పదాలను గుర్తించండి. మొదటి ఆప్షన్ అత్తమ్మ, చెల్లెలు. 2వ ఆప్షన్ అక్షరం, సూర్యరశ్మి. 3వ ఆప్షన్ కత్తి, ఖడ్గం. 4 అక్క, లక్ష్మీరాయ. ఇక్కడ ద్విత్వ సంశ్లేష అన్నాడు కాబట్టి అక్క కావొత్తు, లక్ష్మి అంటే క్షీకి క్షావొత్తు ఉన్నది, మా ఒత్తు ఉన్నది కాబట్టి 4th వన్ ఆన్సర్. 9వ ప్రశ్న, భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు? భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు? వర్ణ. మొదటి ఆప్షన్ వర్ణాలు, 2 అచ్చులు, 3 హల్లులు, 4 వర్ణమాల. ఆప్షన్ భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు. ఆప్షన్ 4 వర్ణమాల. దీన్నే అక్షరమాల అని కూడా అనడం జరుగుతుంది. 10వ ప్రశ్న,
ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల ఒత్తులు చేరితే దానిని ఏమంటారు? మొదటి ఆప్షన్ ద్విత్వాక్షరం, 2 సంయుక్తాక్షరం, 3 సంశ్లేషాక్షరం, 4 అక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 11వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో రైతు అనే పదానికి పర్యాయ పదం కానిదేది? ఇక్కడ ఏమన్నాడు? పర్యాయ పదం కానిదేది అన్నాడు. మొదటి ఆప్షన్ కర్షకుడు, 2 హాలికుడు, 3 కార్మికుడు, 4 కృషివలుడు. ఆప్షన్ కార్మికుడు. నెక్స్ట్ 12వ ప్రశ్న. అసి, బావుట అనే పదాలకు సమానార్థక పదాలు కాని వాటిని గుర్తించండి. అసి, బావుట అనే పదాలకు సమానార్థక పదాలు కాని వాటిని గుర్తించండి అన్నారు కదా. మొదటి ఆప్షన్ కత్తి, కేతనం, 2 ఖడ్గం, జెండా, 3 కలం, జెండా, 4 కరవాలం, పతాకం. ఆప్షన్ 3 కలం, జెండా. 13వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని, బి హల్లు స్వతంత్రంగా పూర్తి అర్థాన్నిస్తుంది, సి హల్లు అచ్చుల కలయికనే అర్థవంతమైనది. మొదటి ఆప్షన్ ఏబిసి సరైనవి, 2 బీసీ మాత్రమే సరైనవి, 3 ఏబి మాత్రమే సరైనవి, 4 ఏసి మాత్రమే సరైనవి. ఏంటి మరి ఇక్కడ? హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. హల్లు అనేది స్వతంత్రంగా పలకబడదు. హల్లు అనేది అచ్చుతో కలిపి పలకబడుతుంది. కాబట్టి బి అనేది రాంగ్ ఆన్సర్. హల్లు అచ్చుల కలయికనే అర్థవంతమైంది అంటే ఏసి అనేవి సరైన సమాధానాలు. ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న. భాషా విషయంలో ధ్వని అంటే మొదటి ఆప్షన్ శబ్దం, 2 నోటితో పలికేది, 3 చప్పుడు, 4 అక్షరం. ఇక్కడ ఏంటిది? ధ్వని అంటే భాషా విషయంలో అన్నాడు కాబట్టి రెండో ఆప్షన్ నోటితో పలికేది ధ్వని అనేది అర్థాన్నిస్తుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ 15వ ప్రశ్న. సంస్కృతం అనే పదం ఈ క్రింది వాటిలో ఏ రకానికి చెందినో గుర్తించండి. సంస్కృతం. మొదటి ఆప్షన్ విత్వన, 2 సంయుక్తన, 3 సంశ్లేషణ, లేకపోతే అన్య. సంస్కృతం అనేది ఏంటండి? సంశ్లేషం. 16వ ప్రశ్న. దుర్గతి అనే పదంలో ర్గ అనే అక్షరంలో గల ధ్వనుల సంఖ్య ఎంత? ర్గ అనే అక్షరంలో గల ధ్వనుల సంఖ్య ఎంత? మొదటి ఆప్షన్ 4, 2, 6, 3, 1, 4, 3. ఆప్షన్ 3. ర్ ప్లస్ గ ప్లస్ అ ర్గ అనేవి 3 ధ్వనులు కలయికతో ర్గ అనే అక్షరం ఏర్పడింది. నెక్స్ట్ 17వ ప్రశ్న. అభినందన అనే పదానికి అర్థం. అభినందన అనే పదానికి అర్థం. మొదటి ఆప్షన్ ఆపేక్ష, 2 కోరిక, 3 ప్రోత్సాహం, 4 మిగులు. 3వ ఆప్షన్ ప్రోత్సాహం. 18వ ప్రశ్న. బావుట పర్యాయ పదాలు. మొదటి ఆప్షన్ జెండా, పతాకం, ధ్వజం, 2 మార్గం, దారి, 3 నగరం, గిరి, వసుధ, 4 గుడి, దేవాలయం, గగనం. మొదటి ఆప్షన్ జెండా, పతాకం, ధ్వజం. పంతొమ్మిదవ ప్రశ్న. పద్మము అనే పదంలో ఉన్న మొత్తం ధ్వనుల సంఖ్య ఎంతో గుర్తించండి. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 6. ఆన్సర్ పద్మము అనే పదంలో మొత్తం ధ్వనుల సంఖ్య 7. ఆప్షన్ 3 7 ఆన్సర్.
20వ ప్రశ్న కీర్తి వికృతి పదము. కీర్తి అను పదానికి వికృతి పదము. మొదటి ఆప్షన్ కడ, 2 కీరితి, 3 అడవి, 4 సిరి. ఆన్సర్ కీరితి. 21వ ప్రశ్న ఈ క్రింది వాటిలో చ వర్గ, ప వర్గ పదాలను వరుసగా గుర్తించండి. అంటే చ వర్గ అక్షరాలను, ప వర్గ అక్షర పదాలను గుర్తించాలి. మొదటి ఆప్షన్ ఇని, 2 గ ధ, 3 జ బ, 4 గ భ. చ వర్గ అక్షర పదాలు చ, చ, జ, జ, ఇని. ప వర్గ అక్షర పదాలు ప, ప, బ, మ. ఆప్షన్ 3 జ బ. 22వ ప్రశ్న ధర నానార్థాలు. మొదటి ఆప్షన్ భూమి, వెల, 2 సత్యం, విధము, 3 దిశ, శరణం, దారి, 4 కాల్చుట, జీడి. ధర నానార్థాలు 1 భూమి, వెల. ఆన్సర్. 23వ ప్రశ్న జై జవాన్ జై కిసాన్ అని ఎవరు అన్నారు? మొదటి ఆప్షన్ లాల్ బహదూర్ శాస్త్రి, 2 గాంధీజీ, 3 నెహ్రూ, 4 సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ లాల్ బహదూర్ శాస్త్రి. రైతు గురించి లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా చక్కగా వివరించారు. దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పల కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు అని చాలా చక్కగా వర్ణించారు. 24వ ప్రశ్న క, ఖ, గ, ఘ అనేవి. మొదటి ఆప్షన్ అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు, 4 వర్ణమాల. క, ఖ, గ, ఘ అనేవి హల్లులు. రెండవ ఆప్షన్ హల్లులు. 25వ ప్రశ్న అందె వేసిన చెయ్యి. అందె వేసిన చెయ్యి అనేది జాతీయమా, సామెతనా, తెలంగాణ పదమా, వాడుక పదమా? ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లో తెలియజేయండి. జాతీయాలు అనేవి వివరణతో సహా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.